హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హ్యాండ్ వాష్ స్ట్రిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఎందుకు అంటే మేము స్కూల్కి వెళ్తాం కదా, లంచ్ తినేటప్పుడు అప్పుడు ఉపయోగపడతాయి. అండ్ మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికన్నా ట్రావెల్స్ చేసేటప్పుడు. అలా ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక వైట్ పేపర్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ సోప్ వాటర్ లాగా క్లినిక్ ప్లస్ షాంపూని అయితే వాడుతున్నాను, ఎందుకంటే నాకు దీని స్మెల్ నచ్చుతుంది. ఒకవేళ మీకు హ్యాండ్ వాష్ కావాలంటే హ్యాండ్ వాష్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ వాడుతున్నాను, అందులో కొన్ని వాటర్ పోసాను. ఇప్పుడు ఈ పేపర్కి దీన్ని ఇలా అప్లై చేసుకోవాలి. రఫ్గా అయితే అప్లై చేసుకోకూడదు, ఎందుకంటే అది చినిగి మళ్ళీ పాడైపోతుంది. లైట్గా అప్లై చేసుకోవాలి. దీన్ని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఎండిన తర్వాత మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటే పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. పిల్లలంటే మేమే. ఎందుకు నేను ఇవి తయారు చేసుకున్నాను అంటే మా మమ్మీ ఊరికే హ్యాండ్ వాష్ చేసుకో అంటారు. నేనేమో అటు ఇటు ఉరుకుతూ ఉంటాను. మా మమ్మీ మళ్ళీ వచ్చి లాక్కొని వెళ్ళి అక్కడ నిల్చోబెట్టి హ్యాండ్ వాష్ చేయించి మళ్ళీ తీసుకొస్తారు. నేను ఇప్పుడు మా మమ్మీ చెప్పక ముందే నేను దీనికోసమైనా వెళ్ళి మరీ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తున్నాను. నేను దీనికేమో ఫోమ్ షీట్ పెట్టి పైన ఒక ఫ్లవర్ అతికిచ్చాను. ఇక్కడ జస్ట్ కలర్ పేపర్ పెట్టేసి హ్యాండ్ వాష్ అని రాసుకున్నాను. ఇప్పుడు ఇవి అయిపోయినా కూడా మనకి పనికొస్తాయి, ఎందుకంటే మళ్ళీ మనం ఒక కొత్తది పెట్టుకొని దీన్ని ఉంచుకోవచ్చు. ఈ ఫోమ్ షీట్ కూడా అంతే, ఫోమ్ షీట్ అయితే పాడవ్వదు. ఇది ఎండిన తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం పదండి. ఇగోండి, నేను ఇక్కడైతే ఒక పీస్ తీసుకొని వెళ్తున్నాను. రండి చెక్ చేసేద్దాం. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత నురుగు వచ్చిందో. చూడండి, మన హ్యాండ్స్కున్న డస్ట్ అంతా పోయింది. మనం ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.